నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లని ప్రతిరోజు. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని హత్తుకునే అందమైన కథ అని మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రియ సఖి 25వ భాగం. హేమంత్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. మాట్లాడమేంటి హేమంత్? ప్రేమించుకోవడం, ఆ తర్వాత ఒక గొడవ అవగానే విడిపోవడమేనా? కంఠంలో ఆక్రోశం ధ్వనిస్తుండగా అడిగింది సుచరిత. సుచి, నువ్వు కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తున్నావు. కోపంలో చాలా మాటలంటారు, అన్నీ చెయ్యరు. ఆమె మనసులో భయం అర్థమైన హేమంత్ ఆమె మనసు తేలికపరచడం కోసం అన్నాడు. విసురుగా లేచి నిలబడిందామె. అదే విచక్షణ ఉన్నవాళ్ళకి. నీకు సీరియస్నెస్ అర్థం కావడం లేదా, లేక అర్థమవ్వనట్టు నటిస్తున్నావా? అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆవేశపడకుండా కామ్గా కూర్చుని ఆలోచించాలి సుచి. ప్లీజ్ సెట్. మృదువుగా అన్నా కానీ అతని కంఠంలో కమాండ్కి ఆమె మెల్లగా కూర్చుంది. టేక్ డీప్ బ్రెత్. రెండో కమాండ్ ఇచ్చాడు. ఆమె అతను చెప్పినట్టుగా చేసింది. ఆవేశంలో మన ఆలోచనల మధ్యలో లింక్ తెగిపోయే ప్రమాదం ఉంది. అందుకే నీ భయమేంటో స్పష్టంగా చెప్పాలంటే నువ్వు కామ్గా ఉండాలి. ముందుకు వంగి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ చెప్పాడు. ఆమె మెల్లగా కళ్ళు మూసుకుని బలంగా ఊపిరి పీల్చి వదిలింది. అతను ఆమె మణికట్టు మీద తన బొటనవేలితో సున్నాలు చుడుతున్నాడు. అది అతను అన్ఇంటెన్షనల్గా చేస్తున్నాడని ఆమెకి తెలుస్తూనే ఉంది. కానీ అలా చెయ్యడం ఆమె మనసుని పక్కదారి పట్టించింది. ఆమెలో ఉన్న ఆవేశం, బాధ మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టాయి. మెల్లగా కళ్ళు తెరిచింది సుచరిత. అతను తన వైపే చూస్తూ కనిపించాడు. ఇలాంటి ఆవేశం ఉన్న ఇద్దరు మనుషులు కలకాలం కలిసి ఉండాలంటే సాధ్యమేనా అని భయమేస్తోంది స్పష్టంగా చెప్పింది. చిన్నగా నవ్వాడు హేమంత్. చూసావా, కామ్గా ఉండడం వల్ల ఎంత క్లారిటీ ఉందో అన్నాడు. అది నీ వల్లే సాధ్యమైంది. ఇక నుంచి ఎప్పుడు నాకు ఆవేశం వచ్చినా నిన్నే తలుచుకుని నీ మాటలు గుర్తు తెచ్చుకుంటాను. తాను కూడా నవ్వుతూ చెప్పింది. మునగ చెట్టు ఎక్కించకు అన్నాడు నవ్వుతూ. ఎక్కించలేను, నీ బరువు మొయ్యలేను అన్నాక కానీ తను ఏం మాట్లాడిందో తెలియలేదు సుచికి. అతను ఒక కనుబొమ్మ ఎత్తి చూశాడు ఆమె వైపు. నా ఉద్దేశం అది కాదు అనేశాక తడబడిపోయింది. ఏది కాదు? ఆమెనింకా ఆట పట్టించాడు. ప్రేమికులు మాట్లాడుకునేటప్పుడు మామూలు మాటలలో కూడా గూఢార్థాలు, డబల్ మీనింగ్ అన్న పదం వాడడం ఇష్టం లేదు ఇక్కడ. ఎందుకంటే అది ప్రేమికుల తీయని అనుభూతులని కించపరిచినట్టు అవుతుందని రచయితగా నా అభిప్రాయం. గూఢార్థం అంటే మామూలు మాటలో మరొక అర్థం దాగి ఉండడం అనేది వాళ్ళకి నేను ఇచ్చే గౌరవం అని అనుకుంటున్నాను రచయితగా. ఆ మాటల్లో సరసం ఉంటుంది, శృంగారం ఉంటుంది, అన్నిటినీ మించి ప్రేమ ఉంటుంది. నిజమైన ప్రేమ అని చెప్పను, ఎందుకంటే ప్రేమంటేనే నిజం. నిజం కానిది ప్రేమ కాదు, మరేదో. హేమంత్ కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. ఇదిగో, నువ్వలా ఆట పట్టిస్తే వెళ్ళిపోతాను బెదిరించింది సుచరిత. వెళ్ళగలవా? సవాల్ విసిరాడు. ఒక్క క్షణం సైలెంట్గా ఉన్న తర్వాత తల అడ్డంగా తిప్పింది. వెళ్ళలేను ఖచ్చితంగా చెప్పింది. అందమైన నవ్వు అతని పెదవులపై ప్రత్యక్షమై మొహమంతా పరుచుకుంది. ప్రతి ప్రేమికుడికి తన ప్రియురాలు ఒక ఖజ్రోహ శిల్పమో లేక బాపు చిత్రమో, అలానే ప్రతి ప్రియురాలికి తన ప్రియుడు గ్రీకు వీరుడో లేక తన మనసుకు నచ్చిన సూపర్ హీరోనో. కళ్ళ నిండా ప్రేమ నక్షత్రాలు నింపుకుని తన లవర్ వైపు చూస్తుంటే లోపాలు కూడా లాలీపాప్స్ లాగా, ఆరోగెన్స్ కూడా కప్ కేక్స్ లాగా కనిపిస్తాయి. రేణు, సుధాకర్ ఆ ఫేజ్లో ఉన్నారు. హేమంత్, సుచి కూడా అందుకు భిన్నమేమీ కాదు. కానీ ఈ రెండు జంటలతోనూ పోలిస్తే శ్రీలు, రవి ఫేజ్లన్నీ దాటేసి అడ్వాన్స్డ్ లెవెల్లో, అంటే మెచ్యూర్డ్ లెవెల్లో ఉన్నారనిపిస్తుంది. హేమంత్, సుచరిత వాళ్ళ వెనకే ఉన్నారు. వాళ్ళ వయసు మాత్రం ఎంతని? కానీ పరిస్థితుల ప్రభావం వలన కావచ్చు, లేదా ఒక టీచర్ తల్లి పెంపకంలో పెరగడం వల్ల కావచ్చు, లేదా తల్లి స్వభావం పుణికిపుచ్చుకోవడం వల్ల కావచ్చు, తన 7 పిల్లలకి భిన్నంగా వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నాడు హేమంత్.
సుచరితలో చిన్నప్పుడు తల్లి నాటిన వ్యక్తిత్వపు బీజాలు ఆమె లేకపోయినా ఆరోగ్యంగా పెరిగి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మహావృక్షమై ఆమెకి స్వతంత్ర భావాలు కలిగిన ఇండిపెండెంట్ అమ్మాయిగా పెరగడానికి హెల్ప్ చేసింది. తన బామ్మని చూసి చాలా నేర్చుకుంది సుచి. అన్నను చూసి ఎదుటి వ్యక్తి మీద కంపాషన్, అండర్స్టాండింగ్ నేర్చుకుంది. అత్యంత ఖరీదైన రాయి అయిన వజ్రానికి కూడా పాలిష్ కావాలి, అది మెరవాలంటే. మరి ఉన్నతమైన వ్యక్తిత్వానికి మెరుగులు అవసరమా కాదా? మన వ్యక్తిత్వపు నగిషి కష్టాలలోనే జరుగుతుంది. మరి అపురూపమైన వ్యక్తిత్వం కలిగిన హేమంత్, సుచీలు వాళ్ళ వ్యక్తిత్వాల్ని ఎలా చిత్రీపట్టబోతున్నారో మరి. ప్రస్తుతానికి మాత్రం ప్రేమలో మునిగి తేలుతున్నారు. హేమంత్ అల్లరి సుచి టెన్షన్ని పూర్తిగా మాయం చేసింది. నా టెన్షన్ అనవసరమైనదంటావా హేమో అడిగింది. అలా అనడం లేదు సుచి. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ కన్సర్న్ ఉంటుంది. సుధా, రేణులిద్దరూ మనకి ప్రియమైన వాళ్లే. వాళ్లలో ఎవరు తప్పు చేసినా నష్టపోయేది వాళ్ళిద్దరే కాదు, మన స్నేహం కూడా. ఆ ఆలోచన మనకే కాదు, వాళ్ళిద్దరికీ కూడా ఉండాలి. ప్రేమికుల మధ్యలో గొడవలు సహజం, అవి వాళ్లే సార్ట్అవుట్ చేసుకోవాలి. మూడో వ్యక్తి దూరితే దూరాలు పెరగడం తప్ప ఉపయోగమేమీ లేదు. ఆమెకి అక్కడ ఉన్న వాటర్ బాటిల్ అందిస్తూ చెప్పాడు. ఆమె తాగాక తీసుకుని తిరిగి టేబుల్ మీద పెట్టాడు. వాళ్ల గొడవ వాళ్ళు సర్దుకుంటారు. సుధాకర్ తెలివి తక్కువవాడు కాదని నా ఉద్దేశం. ఇక ఫ్యూచర్ అంటావా? యు కాన్ కంట్రోల్ వన్స్ లైఫ్. సుధాకర్ నిర్ణయం సుధాకర్ది. దాన్ని కాన్సిక్వెన్సెస్ కూడా తనే బేర్ చేయాలి. మనం సలహా చెప్పడం వరకే, వినడం వినకపోవడం వాళ్ళిష్టం చెప్పాడు. అంత మెచ్యూర్డ్గా ఎలా ఆలోచిస్తావు? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. అదంతా నాకు తెలీదు. పరిస్థితిని బట్టి మనసుకు తోచినది చెప్తానంతే. అబ్బో, ఇక సీరియస్ మాటలు చాలు, పద బయటికి వెళ్దాం. హేమంత్ మాట పూర్తి కాకుండానే డోర్ ధడాలను తెరుచుకుంది. ఉలిక్కిపడి తన చేతిని వెనక్కి తీసుకోబోయింది సుచి. హేమంత్ వదల్లేదు. గట్టిగా పట్టుకుని అలానే కూర్చున్నాడు. ఇక సుచికి కూర్చోక తప్పలేదు. సుధాకర్ కోపంగా లోపలికి అడుగుపెట్టాడు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కూర్చున్న వాళ్ళని చూసి తడబడ్డాడు. తలుపు తోశాను, తీసి ఉందని అనుకోలేదు. స్లిప్ అయి లోపల పడ్డాను తడబడుతూ అన్నాడు హేమంత్ వైపు చూసి. అతని కళ్ళలో నిర్భీతి సుధాకర్ని అంతకు మించి మాట్లాడనివ్వలేదు. చిన్నగా నవ్వాడు హేమంత్. డొంక తిరుగుడెందుకు? నీ చెల్లెల్ని ఏం చేస్తున్నానా అని కంగారు పడ్డావని ఒప్పుకోవచ్చుగా నవ్వుతూ అడిగాడు తన ప్రాణ స్నేహితుడిని. అతను అంత నిబ్బరంగా ఎలా నవ్వగలుగుతున్నాడో అర్థం కాలేదు సుచికి. ఆమె గుండె ఆగిపోతుందేమో అన్నంత వేగంగా కొట్టుకుంటోంది. తప్పు చెయ్యలేదన్న భావన నుంచి, ప్రేమించిన అమ్మాయి గౌరవం కాపాడాలనే ఆలోచన నుంచి, నిజాయితీ నుంచి ఆ ధైర్యం పుడుతుందని సుచికి అర్థం కావడానికి ఆమె చాలా పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. హేమంత్, ఒక్క క్షణం కోపం వచ్చిన మాట నిజమే. నీ గురించి తెలిసి కూడా నిన్ను అనుమానించడం నా తప్పు అన్నాడు సుధాకర్. మరీ అంత మంచి ఫ్రెండ్లా మాట్లాడగరా. ఒక్కసారైనా సుచికి అన్నగా బిహేవ్ చేస్తావేమోనని చూసా. పోన్లే, ఆ కారణంతో నీతో ఒక ఫైట్ వేసుకుందాం సినిమాలలాగా అనుకున్నాను. అంత ఫోర్స్తో తలుపు తోసుకొస్తే నా డ్రీమ్ నిజమైందని అనుకుంటున్నాను. ఇంతలోనే గాలి తీసేశావు. పోరా అతని దగ్గరికి వెళ్ళి భుజం మీద కొడుతూ అన్నాడు హేమంత్. కొన్ని మాటలు సరదాకి కూడా అనకూడదని పెద్దవాళ్ళు అంటారు. ఎందుకని అని అడిగితే పైన తథాస్తు దేవతలుంటారు, వాళ్ళు తథాస్తు అంటే అవి జరిగిపోతాయి అని. హేమంత్ ఆ మాట అన్న సమయంలో తథాస్తు దేవతలు ఉన్నారా లేరా ఏమో కాలమే చెప్పాలి. మాకు తెలియకుండా ఏం జరుగుతోంది ఇక్కడ? బిలబిలమంటూ లోపలికొచ్చారు రవి, శ్రీలు, చివరిగా రేణు. జాసూస్ సుధాకర్ తన జాసూసీలో ఫెయిల్ అయ్యాడు, టీవీ న్యూస్ రీడర్లా చెప్పాడు హేమంత్. పక్కున నవ్వింది సుచరిత. ఒడుక్కున్నాడు సుధాకర్. అందరూ నవ్వుకుంటూ రెస్టారెంట్లోకి నడిచారు. శ్రీలు, రవిల మధ్య వాదనలతో అందరూ నవ్వుకుంటూ తినడం పూర్తి చేశారు. రూమ్కి వెళ్ళబోతూ సుచి అక్కడ నల్లని బోర్డు మీద రాసి ఉన్న అక్షరాలు చదివింది. అన్నయ్య, మరొక అరగంటలో ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయట, చూద్దాం. సుధాకర్ దగ్గరికి పరుగు తీసి అతని చేతిని పట్టుకుని గారంగా అడుగుతున్న సుచి కంప్లీట్గా డిఫరెంట్గా కనిపించింది హేమంత్కి. సుధాకర్ ఆమె ముక్కు పట్టి ఊపి నాలుగు బయట పెట్టి వెక్కిరించి కుదరదని ఏడిపిస్తున్నాడు. ఓయ్ పిసినుగుట్టన్నయ్య, దానికి డబ్బులేమీ అవ్వవు, ఫ్రీ షో గొడవ చేసింది. సరే సరే తల్లి, ఇప్పుడిక్కడ గొడవ చేయకు, పద వెళ్దాం అంటూ చెల్లెలి చేతిని పట్టుకుని ఆడిటోరియంలోకి నడిచాడు. హేమంత్ మొహం ఒక్క క్షణం పాలిపోయింది. అంతలోనే సర్దుకున్నాడు.
శుచి అలా తనని అడిగితే బావుండునని అనిపించింది అతనికి. ఆమె తన దగ్గర అలా సిగ్గు బిడియం వదిలిపెట్టి తన దగ్గరికి రావాలని అనిపించింది అతనికి. ఆమెకి తనే అన్నీ కావాలని అనుకోవడం తప్పనిపించలేదు ఆ క్షణంలో హేమంత్కి. తనకి అన్నీ శుచియే, అలానే శుచికి తనే అన్నీ కావాలి. హేమంత్ మౌనంగా వాళ్ళ వెనకాల అడుగులు వేశాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రియసఖి కథ తాలూకా ఎపిసోడ్లన్నీ వినాలని అనుకుంటే ప్లేలిస్ట్కి వెళ్ళండి.